2014 మా అన్నయ్య జి నాగరాజ్ ఇండియన్ ఆర్మీలో మేజర్ అతను 2014 పార్వతి జంగయ్య వారి కొరకు పార్వతి సిటీ దగ్గర కొన్నాము. 2 ఎకరాల 10 గుంటలు కొన్నాము. అంటే ఫస్ట్ ఒక ఎకరా కొన్నాము, తర్వాత ఒక 20 గుంటలు, ఒక 20 గుంటలు, మొత్తం ఎకరా 10, 20 గుంటలు, మొత్తం 2 ఎకరాల 10 గుంటలు కొన్నాము. మేము భూమి కొన్నాక మేము పొజిషన్ మేము ఉన్నాము. తర్వాత ఇక్కడ బైపాస్ రోడ్ వచ్చేసినాక మా అద్దులకు మేము వచ్చేసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇదంతా కంచె వేసి విత్ నేమ్ ప్లేట్, బోర్డు ప్లస్ మొబైల్ నెంబర్ అంతా మొత్తం బందోబస్తుగా ఖరీదు చైన్తో మొత్తం సరౌండింగ్ మా ఉన్న కబ్జాల కాడికి మేము మొత్తం ఫెన్సింగ్ చేసి పెట్టుకున్నాం. 2 ఇయర్స్కి వెళ్ళి మేము ఫెన్సింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే మా మీద అబ్జెక్షన్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి ఎవరు అబ్జెక్షన్ చేయలేరు. ఆ రోజు అబ్జెక్షన్ చేసినంటే ఎవరో పోయి మా భూమిలో మీరు ఎట్లా అవుతుందని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుండే. వాళ్ళు అటువంటి పని చేయలేరు. మేము మాది ఉందని చెప్పి మా అధిపంతా మేము పెట్టుకున్నాము. మొన్న ఎప్పుడు 30 తారీఖు నైట్ 12:30కి ఇక్కడ ఉన్న ఈ పొజిషన్లో వీడికి వెళ్ళి మధ్య సెంటర్ మొత్తం ఆడికి కడీలు వాటి ఇప్పుడు జాలేసి పెట్టుకొని ఆ మధ్యలో బోర్డు వేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు శివకుమార్ అని చెప్పి పెట్టారు. నేను ఉదయం వచ్చి చూస్తానంటే అరే ఇదేంద్రా భయ్ మన భూమిలో ఇల్లు పెట్టేసని చెప్పి నేను తక్షణమే వెళ్ళి ఆ బోర్డు తీసి బయట పడేసిన. వస్తే వాళ్ళు వచ్చేసిండ్రు. వచ్చేసి మాతో 20 వేసి వచ్చి ఒక 20 మంది రౌడీలు వచ్చి నన్ను బిర్యానీ ట్రై చేసిండ్రు. సరే ఏదో మాట్లాడి చేసినాక నేను ఎంబడే పోయి కాంప్లీట్ చేసేసిన రూరల్లో వేసి ఎస్ఐ కాన్స్టేబుల్ పంపించి ఇద్దరిని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారు. మేము పోలీస్ స్టేషన్కి పోయినాం. పోతే ఎస్ఐ గారు ఏమన్నారు, సరే ఇది నేను ఆ పొజిషన్ చూసి మాట్లాడతాను చెప్పింది. నెక్స్ట్ డే ఎస్ఐ విజయ్ కుమార్ సార్ వచ్చి మొత్తం ఎంక్వైరీ మొత్తం పొజిషన్కి వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి అది చూసిండు. అది కడీలు వాతారు కదా సార్, ఫ్రెష్ అప్పుడే. ఇప్పుడేమో ఫ్రెష్ కడీలేమో ఒకలాగా ఉంటుంది, ఇంతకు కడిన పాతిన కడీలు అలాగుంటుంది. ఇది మొత్తం 2 ఎకరాల 10 గుంటల రోడ్ పోయింది. రోడ్ మిగతా ఉన్న పొజిషన్ అక్కడ సైడ్ మాదే మళ్ళీ అవతల ఈ రోడ్ అవతల సైడ్. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది కాబట్టి అని చెప్పి అంటున్నారు. మీతో ఏమైనా ఆర్డర్ ఉందా? మా పొలం మాకు ఇంజక్షన్ ఆడితే మాకైతే వాళ్ళకు రోడ్డు కట్ అయితే గవర్నమెంట్ నుంచి డబ్బులు పడ్డాయని కూడా చెప్తున్నారు. 16 గుంటలు మాది పోయింది, మాకు పడ్డాయి. మా 16 గుంటలు పోగా మాకు ఇప్పటికి ఉన్న మా 2 ఎకరాల 10 గుంటలకు రోడ్ కటింగ్ పోగా పొజిషన్లో ఇంకా 7 గుంటలు తక్కువ ఉంది మా పొలం. ఇంకా అమౌంట్ ఎంత పడ్డది మీకు? 16 గుంటలకు 16 లక్షలు 15 లక్షలు పడ్డాయి సార్. 16 నుంచి 18 లక్షలు పడ్డాయి. ఇప్పుడు ఆ రోడ్ కటింగ్లో పోగా 2 ఎకరాల 10 గుంటల పొజిషన్లో ఇది 16 ఎకరాలు సంథింగ్ ఈ రోడ్లో పోగా మిగతా ఉన్న భూమిలో ఇంకా మాకు 7 గుంటలు 8 గుంటలు పొలం తక్కువ ఉంది. మాది ఇంకా ఇంజెక్షన్ ఆర్డర్ వేసిండ్రు మా మీదనే కాదు, ఇంకా నలుగురు పైన వేసారు. ఇప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్ వేసినట్టు కదా, ఇంజెక్షన్ ఆర్డర్ ఇప్పుడు జి నాగరాజ్ పైన వేశారు, టి రమాదేవి, టి ఉమాదేవి, హరిప్రసాద్ నలుగురు పైన ఇంజక్షన్ ఆర్డర్ వేసారు. మీరు కరెక్టే, ఇంజక్షన్ ఆర్డర్ నలుగురు పొలాల్లో పోయి మీరు వాతారు కదా, మా పొలంలో వచ్చి వాతారానికి ఏముంది? ఇప్పుడు అంటే వాళ్ళ అప్పుడు ఇప్పుడు ఇంజక్షన్ అనేసి సర్వే పెట్టుకొని బై ఇప్పుడు ఎవరిదైనా పొలమే బై మేమేమి అన్యాయంగా మీరే సర్వే చేయనిస్తలేడు అని అంటున్నాడు. మా పొలం మాకు ఉంది కదా, ఆయన పొలం లేనప్పుడు ఏడి సర్వే లేదు, ఏదైనా సర్వే పెట్టి చేసుకొని బై. ఇప్పుడు ఎవరి పొలమైనా పొలమే, మాకేం అన్యాయంగా వాళ్ళ పొలం లేదు అని అంటలే మేము. వాళ్ళ పొలం ఉంది, ఎక్కడ ఉంది? అవతల వేరే పొలంలో ఉండొచ్చు, పోయి వాళ్ళతో ఫైట్ చేయండి. ఇప్పుడు మా దానిలో వచ్చి అదే వేసేది వాళ్ళ దానిలో వేసిందంటే ఇప్పుడు అవతల పార్టీ వచ్చి ఒక సర్వే నెంబర్లో ఉన్న నలుగురు ఎవరికైతే నువ్వు ఇంజక్షన్ పంపించినావో ఆ నలుగురు పొలాల్లో వేస్తే నలుగురు బయటకు వచ్చేది ఏదో అవుతుంది కదా దాని పరిష్కారం. అంటే ఇది అతను ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు, బార్డర్లో ఉంటాడు, ఎవరు రారు ఇక్కడ, ఎవరు అడగరు అని చెప్పి ఇది వచ్చి నైట్ 12 గంటలకు వచ్చి దౌర్జన్యంగా 20 మంది రౌడీలు దొరికొచ్చి అతని బాబాయ్ అతను సపోర్టింగ్ ఉందని చెప్పి, పొలిటికల్ సపోర్ట్ ఉందని చెప్పి అవన్నీ చేస్తానంటే ఏం సరే అన్యాయం కదా ఇది. అతడు ఇండియన్ ఆర్మీ విధిన్ రోజులో ఉన్నాడు, అతను అవపై ఇక్కడ ఉన్నాడు, విధిన్ రోజులు లేకుండా ఉన్నాడు. అతను ఫిజికల్లో ఉన్నప్పుడు అతను వచ్చిందంటే అది వేరే విషయం. అతను ఫిజికల్ లేకుండా అక్కడ విధిలో ఉన్నప్పుడు అతని పొలిటికల్గా అతని బాబాయ్ శాంతయ్య అది తీసుకొని అతని సపోర్ట్ తీసుకొని మా మీద వచ్చి ఉదిగొల్పి ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి సార్ మీరే. మా పొలంలో మేము మా పొజిషన్లో మేము ఉన్నాం, మేము ఆ పొజిషన్ మేము వదలము. ఎందుకు వెళ్తాం చెప్పండి సార్. మాది మేము 2 ఇయర్స్ మీకు వీడియో పంపిస్తాము. 2 ఇయర్స్ బ్యాక్ మేము మొత్తం సరౌండింగ్ పొజిషన్ చేసినాము, వీడియో ఫుటేజ్ తీసుకున్నాము. ఇవి కొత్తగా చేయలేదు. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, ఇప్పుడు ఆ గేట్ కూడా కరెక్టే ఉంటే సర్వే చేపిస్తే సహకరిస్తాం. మా పొజిషన్ వచ్చి రావడం ఇంతవరకు ఎంత కరెక్ట్ సార్? అదే నువ్వు మాట్లాడు నువ్వు
నా పొలంలోకి దౌర్జన్యంగా వచ్చి నువ్వు కడీలు వాతి జాలి వాతి నువ్వు సపోర్ట్ చేయంటే నా పొలం నాకుంది. మీరు ఆ గేట్ కూడా చూసుకోండి, అది ఇప్పుడు కట్టింది అయితే కాదు కదా. చూడండి మీరు చూడండి. అది ఇప్పుడు వీడియో తీసుకోండి. అది ఇంకొకటి మీకు ఇది 2 సంవత్సరాల కింద ఇంకో విషయం ఫెన్సింగ్ చేసిన వీడియో కూడా ఉన్నాయి. సార్ ఇంకో విషయము, అది దాసరావు దగ్గర అప్పుడు ఇలాగా నమ్మినప్పుడు అతను పొజిషన్కి ఎప్పుడు రాలేట్ చేయలేడు ఆయన. తర్వాత 2018-19లో వీళ్ళు కొన్నారు. వీళ్ళు ఒక వ్యక్తి ఒక పొలం కొనేటప్పుడు మనము పొజిషన్కు చూసి కబ్జాలకు చూసి నా పొలం ఏమైనా చూసుకుంటారా కొనరా? అలా చేయలేదు. పొజిషన్ దుల్లే ఏం దుల్లేదు. అది ఏదో వాళ్ళ మధ్యలో లావాదేవీల మధ్యలో ఉన్నది, ఏదో తక్కువగా వస్తుందని చెప్పి పొజిషన్ దులేకుండా చేయకుండా కొనలేడు. ఇతను ఇలాగా ఎప్పుడు కొన్నాడు తెలియదు. కొన్నప్పటికి ఇంతవరకు ఎప్పుడు రాలేడు పొజిషన్కి. ఇప్పుడు నిన్న మొన్న పొజిషన్కి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నాడు. 3 కోట్ల భూమికి 5 లక్షలు ఇచ్చి అవుటర్ రోడ్ ఎట్లుంటాడు, లోపల 2 లక్షలు ఇచ్చి 3 లక్షలు రిజిస్ట్రేషన్ మీరు సార్ రేపు మాకు న్యాయం ప్రకారం